నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. నిన్నెలా నమ్మించాలో నాకు తెలియడం లేదు శశి. నేను ఆ పని చేయలేదు. నమ్మను. నేను మారానంటే స్కూల్లో ఎవరూ నమ్మలేదు. నేను బాగా చదవగలను, మంచి ర్యాంకు తెచ్చుకుంటానని చెప్పినా కూడా అందరూ నన్ను వెక్కిరించారు, ఎగతాళి చేశారు. ఎంత మంచిగా ఉన్నా చెడ్డదాన్లా చూస్తున్నారు. స్లిప్పులు పెట్టి స్కూల్లో అందరి ముందు ఎగ్జామ్లో నేను కాపీ కొడుతున్నట్టుగా దొంగలా పట్టించింది నన్ను. ఇంకా ఎవరి కోసం మారాలి నేను? మారను, ఇలాగే ఉంటాను. పాత శశిలాగే ఉంటాను. శశి, ఎందుకమ్మా అంత మొండిగా మాట్లాడుతున్నావు? స్కూల్లో ఏదో అయ్యిందని నువ్వు మళ్ళీ బ్యాడ్ గర్ల్లా మారితే స్కూల్లో అందరూ నిన్ను దూరం పెడతారమ్మా. ఏదో అవ్వడం ఏంటి? నువ్వేగా అదంతా చేసింది. నేను ఎగ్జామ్లో పాస్ అవ్వకుండా నువ్వే చేశావు. నేను నిన్న అమ్మ అని పిలవడమే కదా నీకు కావాల్సింది. అది జన్మలో జరగదు. రేపు నేను స్కూల్కి వెళ్తే ఎగ్జామ్లో కాపీ చేశానని అందరూ నన్ను కామెంట్ చేస్తారు. ఇంకెలా చదవను నేను? అందుకే రేపటి నుంచి నేను స్కూల్కి కూడా వెళ్ళను. నువ్వు మంచిదానివని నమ్మి నిన్ను మోసపోయాను. నీవన్నీ తప్పుడు మాటలే, తప్పుడు బుద్ధులే. శశి, మీ అమ్మ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? తప్పుగా ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకోని చెప్తున్నాను. అక్క, శశిని అరవకు, వదిలే అక్క. ఏంటి సింధు, చిన్నపిల్ల చిన్నపిల్లలా ఉండకుండా ఎన్నెన్ని పెద్ద మాటలు మాట్లాడుతుందో చూడు. దీనికన్నీ దీని నానమ్మ పోలికలే వచ్చాయి. శశి, భోజనం చేసి వెళ్ళమ్మా. నాకొద్దు. శశి, అమ్మ శశి, శశి నా మాట విను. శశి, ఇంకా తేజ మధు భోజనానికి రాలేదేంటి సంధ్య? తేజ, మధు భోజనానికి రండి. చల్లగా ఉందా? ఓకే కదా? అదేంటి ఇంతలా పిలుస్తుంటే పలకట్లేదు అసలు? తేజ, మధు. సంధ్య, నువ్వు వెళ్ళి నేను వాళ్ళని భోజనానికి పిలుస్తున్నానని చెప్పు. అట్నే తాగుతా. బావగారు, ఏంటి బట్టలు సర్దుకుంటున్నారా? హైదరాబాద్లో కంపెనీ స్టార్ట్ చేసి పోయిన గౌరవాన్ని సంపాదించుకోవాలి అనుకున్నాను. కానీ అది ఇప్పట్లో జరగదని తెలిసిపోయింది. ఇంకా మేము ఇక్కడ ఎందుకు ఉండాలి? అందుకే బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం. అక్కడే ఇద్దరం ఏదో ఒకటి జాబ్ చేసుకుంటాం. మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతారా? అక్క, ఏంటక్క ఇది? బావగారికి నువ్వైనా చెప్పుండొచ్చు కదా. ఏం చెప్పమంటావు చెల్లి? మరిది గారు నేను పెట్టబోయే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారని నమ్మి మీ బావగారు అనవసరంగా బెంగళూరు కంపెనీలో ఉన్న షేర్స్ కూడా అమ్మేశారు. నేను ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను మరిది గారి మీద. చివరికి ఇలా చేస్తారని అనుకోలేదు. మధు, ఫ్లైట్ టైం అవుతుంది, పద వెళ్దాం.
దాతా 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 బావగారు అక్క బెంగళూరుకి వెళ్ళిపోతున్నారంట. ఇంకెక్కడికి రారంట, అక్కడే ఉండిపోతారంట. ఇదేంటి? సడన్ గా ఈ నిర్ణయం ఏంటే? ఏమైంది? ఏమో దాతా, నేనెంత అడిగినా చెప్పడం లేదు. రే తేజ, ఏంట్రా? పద మధు. రే తేజ, ఆగరా. ఆగండ్రా. తేజ, రే తేజ, రే తేజ, తేజ, నా మధు, మాట వినరా? ఆగండి. రే, ఆగండి. ఆగమని చెప్తుంటే ఎక్కడికి రా వెళ్తున్నారు? ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం వచ్చిందని రా వెళ్తున్నారు? మాట్లాడవేంట్రా? మాట్లాడడం ఇష్టం లేకే, బాధించడం ఇష్టం లేకే మౌనంగా వెళ్ళిపోతున్నాం. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. పద మధు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావేంట్రా? మీ అమ్మ తర్వాత స్థానాన్ని మధుకే కదరా ఇచ్చింది. తల్లిలాగా తనని ప్రేమించింది, ఆప్యాయతని పంచింది. అలాంటిది ఇప్పుడు సడన్ గా మీ ఇద్దరు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంట్రా? ఈ ఇంట్లో అసలు మీకేం తక్కువైందని? ఏం ఎక్కువైంది నానా? రే, అలా మాట్లాడుతున్నావేంట్రా? నువ్వేనా ఇది? నా తేజానేనా ఇలా మాట్లాడేది? మధు, వీడంటే ఏదో ఆవేశంలో ఉన్నాడు. కాస్త నువ్వైనా చెప్పమ్మా. పెద్ద కోడలిగా నువ్వు వచ్చిన తర్వాతే ఈ ఇంటికి ఒక కళ వచ్చిందమ్మా. ఇప్పుడు నువ్వు విని తీసుకుని వెళ్ళిపోతే ఈ ఇల్లు బోసిపోతుందమ్మా. మధు, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళటానికి వెళ్ళలేదు. నేను చెప్తున్నాను, మీరెక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళట్లేదు అంతే. మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి నేను ఒప్పుకోను. అమ్మా, ఇదంతా నేను మీ అత్తగా చెప్పట్లేదు, నిన్ను ప్రేమించి అమ్మగా చెప్తున్నాను. నా కొడుకుని తీసుకెళ్ళొద్దు, నా మాట విను. తేజ, నువ్వు ఈ గడప దాటొద్దురా, దాటొద్దు ప్లీజ్. తల్లిగా అడుగుతున్నాను. మేము ఇంట్లోకి రామని చెప్తున్నాం కదా. ఎవరితో మాట్లాడడం ఇష్టం లేకే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. పద మధు. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? అమ్మ మధు, నువ్వైనా చెప్పమ్మా వాడికి. అత్తయ్య, మాకు మీరన్నా మీ మాటన్నా ఎప్పటికీ గౌరవం ఉంటుంది అత్తయ్య. ఇప్పుడు మీ మాటకు విలువిచ్చి మేమిక్కడ ఉండి కూడా ఏం ప్రయోజనం లేదత్తయ్య. అందుకే దయచేసి మా మాటని కాదనకండి. అమ్మా, దయచేసి చెప్తున్నాను, మమ్మల్ని వెళ్ళనివ్వండి. పద మధు. మీకు దండం పెడతాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దురా, ఈ ఇంట్లోనే ఉండండిరా. ఇక్కడ ఏం చేయాలమ్మా? ఇంట్లోనే ఖాళీగా ఉండాలి, అంతే కదా? అసలు తప్పు మీది కాదమ్మా, ఇదిగో మధుది. తప్పంతా మధుదే. నేనేం చేశానండి? ఏం చేశావా? మా ఫ్రెండ్ కంపెనీలో నాకు వాటా ఉంది, మంచి కంపెనీలో నీకు జాబ్ ఉంది, ఇద్దరం హాయిగా బెంగళూరులోనే సెటిల్ అయిపోతామని చెప్తే నువ్వు విన్నావా? ఇన్నాళ్ళు మీ అమ్మ వాళ్ళకి మీరు దూరంగా ఉన్నారు. మీ గురించి మీ వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారో. మంచి కుటుంబాన్ని వదిలి మనం దూరంగా ఉండడం కరెక్ట్ కాదు. ఈ ఇంటి పెద్ద కొడుకుగా తల్లిదండ్రులను కనిపెట్టుకొని ఉండాలి. కావాలంటే
మీ ఫ్రెండ్ కంపెనీలో ఉన్న షేర్స్ అన్ని అమ్మేసి మనం హైదరాబాద్లోనే ఓ కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దాం, దానికి మీ వాళ్ళు తప్పకుండా సాయం చేస్తారని నేను వద్దన్నా ఇక్కడికి లాక్కొచ్చావు. మా వాళ్ళు ఎంత గొప్పగా హెల్ప్ చేస్తున్నారో చూసావుగా. అంత నీవల్లే మధు, అంత నీవల్లే. అన్నయ్య ఏంటన్నయ్య ఇది? ఎందుకు అనవసరంగా వదిలినట్టున్నావు? మరేం చేయమంటావురా? నీకేమో ఆ సింధుతోనే కలిసి వర్క్ చేయడం ఇష్టం, మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం నీకు అస్సలు ఇష్టం లేదు. చేసుకోరా, ఆ సింధుతోనే కలిసి వర్క్ చేసుకో. అయ్యో అన్నయ్య, ఇప్పుడు సునంద మేడం ఇచ్చిన ఆఫర్కి సింధుతో ఎలాంటి సంబంధం ఉండదని చెప్తున్నారు కదన్నయ్య, మళ్ళీ అలా అంటావేంటి? సరేరా, నేనేమి అనను. నేనేమన్నా తప్పుగానే ఉంటుంది. ఇక ఈ డిస్కషన్స్ వద్దు మధు, పద వెళ్దాం. వెళ్ళొద్దురా ప్లీజ్, నా మాట వినరా. మాట నాకు శిరోధార్యం. ఆయన మాట నేను చెబుతాటలేని మరిది గారు. ఏమండి, వెళ్దాం పదండి. మాట వినరా, ఆగండ్రా. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చావు, మళ్ళీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావారా? అందరం ఒకటిగా కలిసి ఉన్నామని సంతోషించే లోపే మళ్ళీ ఈ తల్లికి బాధ మిగిల్చి వెళ్ళిపోతావా? నా మాట వినరా ప్లీజ్ రా. అమ్మ మధు, వాడికి నువ్వైనా చెప్పమ్మా. అన్నయ్య, మీరు బాధపడటానికి కారణం ఈ బిజినెస్ ప్రపోజల్ అయితే మీకన్నా నాకేది ఎక్కువ కాదన్నయ్య. దయచేసి అమ్మను మాత్రం బాధ పెట్టద్దు. సునంద మేడం ఇచ్చిన ఆఫర్ వదులుకోకుండానే నేను మీకు మంచి ఆఫర్ ఇస్తాను. దయచేసి ఎక్కడికి వెళ్ళకండి అన్నయ్య. రండన్నయ్య, ఇంట్లోకి వెళ్దాం. అమ్మని చూడన్నయ్య ఎంత బాధపడుతుందో. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దన్నయ్యా, వెళ్ళొద్దన్నయ్యా ప్లీజ్. ఏంటి ఆఫర్ మరిది గారు? వదినా, ఇప్పుడే ఇక్కడే చెప్పాలా? రేపు చెప్తాను, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. రే రే, తమ్ముడు అదేదో ఆఫర్ అని చెప్తున్నాడు కదరా. నేను మాటిస్తున్నాను, నీకు ఏం కావాలన్నా సరే ఈ అమ్మని అడగండ్రా. నేనున్నాను కదా, నేను చేస్తాను. అవునక్క, అబ్బి మాట ఇచ్చినాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. రేపు మార్నింగ్ చెప్తాను అంటున్నాడు కదా. ప్లీజ్ అక్క, దయచేసి లోపలికి రండి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకరా, నా మాట వినరా. సరే అమ్మా, మేం వెళ్ళంలే. అమ్మి, సరే పదండ్రా, పదండి, ఇంట్లో పదండి. పదరా, పద్దాము. పదండి అక్క. అన్నా అన్నా, చెప్పండి మేడం. చైర్మన్ గారు ఇంట్లో ఉన్నారా? లేరు, ఇంకా రాలేదు మేడం. సార్తో నేను మాట్లాడాలి. నేను లోపల వెయిట్ చేస్తాను. సార్ని కలవడానికి అపాయింట్మెంట్ ఉందా? లేదు. అపాయింట్మెంట్ లేకుండా సార్ ఎవరిని కలవరమ్మా. అన్న, నా కూతురు ఎగ్జామ్ విషయం సార్తో అర్జెంటుగా మాట్లాడాలి. ప్లీజ్ నన్ను లోపలికి పోనివ్వండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? కుదరదమ్మా, వెళ్ళండి ఇక్కడి నుంచి.
సార్ సార్ మీతో ఒకసారి మాట్లాడాలి సార్. సార్ సార్ మీతో మాట్లాడాలి. ప్లీజ్ సార్. సార్ వెళ్ళమని చెప్తుంటే సార్ వెళ్ళమ్మా. ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్. సార్ శంకర్ సార్ ఎవరమ్మాయి? సార్ ఏమో సార్ 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 నాకు తెలియదు సార్. ఒక్కసారి సార్ జస్ట్ 2 minutes మాట్లాడాలి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 మీతో ఒక విషయం మాట్లాడాలి. వాచ్మ్యాన్ సార్ ఇంటికి వచ్చేటప్పుడు గేట్ దగ్గర ఏంటి న్యూసెన్స్? ఆమెను ఇక్కడి నుంచి పంపించేయాలి కదా. వెళ్ళమని చెప్పాను సార్, అయినా వెళ్లకుండా సార్ కోసం వెయిట్ చేస్తుంది. సార్ నమస్తే సార్. ఇటు రావయ్యా. ఎవరమ్మా నువ్వు? అసలేంటి నీ ప్రాబ్లం? సార్ నా పేరు సింధు. నా కూతురు నిన్న స్కూల్లో టాలెంట్ హంట్ టెస్ట్ రాస్తుంటే స్లిప్పులు పెట్టి కాపీ కొట్టిందని ఎగ్జామ్ రాయనివ్వకుండా మధ్యలోనే పంపించేశారుగా. స్లిప్పులు పెట్టి కాపీ కొట్టట్లేదు సార్, నన్ను నమ్మండి సార్. నీ పాకెట్లో స్లిప్పులు దొరికిన తర్వాత కూడా ఇంకా కాపీ కొట్టలేదని బుకాయిస్తావేంటి? ఆ విషయమే చైర్మన్ గారితో మాట్లాడదామని వచ్చాను. ప్లీజ్ సార్ చైర్మన్ గారితో మాట్లాడే అవకాశం నాకు కల్పించండి సార్. ప్లీజ్ సార్. స్లిప్పులు పెట్టి కాపీ కొడుతూ దొరికిపోయిన కూతురు గురించి నువ్వేంటమ్మా మాట్లాడేది? సార్ ఇప్పటి వరకు టాలెంట్ హంట్ చాలా బాగా కండక్ట్ చేశాం. నీ కూతురు చేసిన పాడు పని వల్ల మా చైర్మన్ గారి పరువు పోయినట్టయింది. చైర్మన్ గారు ఇప్పుడు ఎవరితో మాట్లాడరు, వెళ్ళు. సార్ లేదు సార్, నా కూతురు స్లిప్పులు పెట్టి కాపీ కొట్టలేదు. తనని ఎగ్జామ్ రాయనివ్వకుండా చేయడం కోసం ఎవరో కావాలని నా కూతురు పాకెట్లో స్లిప్పులు పెట్టారు సార్. కూతురు తప్పు చేస్తే తల్లిగా దాన్ని కవర్ చేయాలని చూస్తున్నావా? వెళ్ళమ్మా వెళ్ళు. సార్ 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 ప్లీజ్ సార్, నేను చెప్పేది నిజం సార్. సార్ సార్ ప్లీజ్. నీకే చెప్పేది. శశి పాకెట్లో స్లిప్పులు ఎవరు పెట్టుంటారు? ఎస్, ఇది ప్రసాద్ పని అయ్యుంటుంది. లేదంటే ఆ రోజు శశి రూంలో నుంచి ఎందుకు బయటకొచ్చినట్టు? ఎలా అయినా సరే ఈ నిజాన్ని శశికి తెలిసేలా చెప్పాలి. ఎవరు ఎవరు లేరు? ప్రసాద్ కింద చూసి రావచ్చుగా. అబ్బా ఎవరు? డోర్ కొడతారు, డోర్ తెరిస్తే ఎవ్వరూ ఉండరు. ఎవరు అసలు నాతోనే గేమ్స్ ఆడుతున్నారు? దొరకాలి, చెప్తా వీళ్ళ పని. అయ్యో ఇదేంటి, ఏదో గిఫ్ట్లా ఉంది. లాయర్ గారు, మీ వల్ల నాకు న్యాయం జరిగింది, అందుకే మీకు ఈ చిరు కానుక. థ్యాంక్ యూ. ఓహో, ఇట్లు మీ విధేయుడు. ఎవరై ఉంటారు? ఓపెన్ చేసి చూద్దాం.
ఫుల్ బాటిల్ ఫారెన్ బ్రాండ్. వీడెవడో కానీ మంచి మందు విధేయుడు. రే గౌరీ, గౌరీ, గౌరీ. వతనా గారా, అయ్యగారా. అర్జెంటుగా గ్లాసు వాటరు స్టఫ్ అరేంజ్ చేశారా? అట్టగారండి. రే గౌరీ, మొదలు పెట్టరా. అట్టగానండి. రే తొందరగా. అయ్యగారా కానివ్వండి. ఆహా, అబ్బా. రే గౌరీ, ఎవడో నా వల్ల లాభపడినవాడు ఈ మందు బాటిల్ని నాకు గిఫ్ట్గా డోరు బయట పెట్టి వెళ్ళాడ్రా. కళ్ళు తిరుగుతున్నాయి, ఆపు. శశి, ఇది చూడు చూడు చూడు. ఏంటిది? నువ్వు మళ్ళీ టాలెంట్ హంట్ టెస్ట్ రాయొచ్చమ్మా. నువ్వు చెప్పింది నిజమే. అసలు నీకు ఆ స్పెషల్ పర్మిషన్ ఎలా వచ్చిందో తెలుసా?